తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే, నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ద కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది, చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే, రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం, రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే, అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంత్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మనం కొట్టుకుంటా ఉంటే ఏం జరుగుద్దంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది. నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలను వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు. వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందనేది నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు ఎప్పుడు. గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం, రెచ్చిపోదాం, మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది ఇంకా చూపిద్దాం, ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఈ స్థాయి దాకా ఎందుకు వస్తాయి? మన ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తామని కదా. సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి. మీ ఏ స్థానాల్లో ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ కరెక్షన్. చిన్న కరెక్షనే ఉండదు, చేయండి. చిన్న కరెక్షనే కావచ్చు, అది మీరు బాధ్యతగా చేయాల్సి వస్తుంది. అలాగే నిన్న మాట్లాడితే